చాలా థ్యాంక్స్ అండి. ఇది నాకు చాలా ఇంపార్టెంట్. ఇంకా నాకు హోప్స్ అంతా పోయింది. దొరకదు అనుకున్నాను. నేను కూడా దొరకడనుకున్నా, దొరికేశాడు. వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్. ఇంత పరిగెట్టా, జస్ట్ థ్యాంక్సేనా? ట్రీట్. ఓకే. మీ పేరేదో అన్నారు? నేను ఇంకేం అనలేదే. ఒకవేళ అడిగితే ఏం చెప్తారు? సారీ, రమ్య. సూర్య. హాయ్. అడగడం మర్చిపోయాను, ఏం తీసుకుంటారు? కాఫీ చెప్పండి. 2 కాఫీస్ ప్లీజ్. అవును, బ్యాగ్లో అన్నీ ఉన్నాయి కదండి, అంటే చాలా కంగారు పడ్డారు కదా. యాక్చువల్లీ నా డ్రాఫ్ట్ ఒకటి ఉంది. డ్రాఫ్ట్? చెప్పడం మర్చిపోయాను. ఐఎమ్ రైటర్. రైటరా? ప్రస్తుతానికి షార్ట్ ఫిల్మ్ రాస్తున్నాను. అదే స్క్రిప్ట్ పట్టుకొని తిరుగుతున్నాను. అయితే కొన్ని ప్రాణాలు కాపాడిందన్నమాట. అర్థం కాలేదు. అదేనండి, మీ స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇంతకీ ఏం కదా? లవ్ స్టోరీ. లవ్ స్టోరీ ఏంటి రమ్య గారు? అందరిలానే మీరు కొంచెం వెరైటీగానే రాయొచ్చు కదా. నేను అందరిలా కాదు సూర్య, నా స్టోరీ చాలా పొయెటిక్గా ఉంటుంది. సింపుల్. ఇప్పుడు ఏంటంటే ఏ లవ్ స్టోరీలో అయినా సోల్ ఉంటుంది, అది నేను మిస్ కాకుండా చూసుకుంటాను. రమ్య గారు, ఇప్పుడు మీరు ఒక లవ్ లెటర్ రాసే సీన్ వచ్చిందనుకోండి, ఆ లెటర్ మీరే రాస్తారా? ఆఫ్ కోర్స్. అయితే మీరు నాకు సాయం చేసి పెట్టాలండి. చెప్పండి. ఐ లవ్ యూ చెప్పాలి. వా అర్థం కాలేదు. అదేనండి, ఐ లవ్ యూ. సూర్య, మీరు... రమ్య గారు, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మరి అర్థమయ్యేలా చెప్పండి. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానండి. ఆ అమ్మాయికి ఒక లవ్ లెటర్ రాయాలి, అది కూడా తెలుగు పోయిటికి సంబంధించిందే. అదేదో మీరే రాయొచ్చు కదా. అంటే చాలాసార్లు ప్రయత్నించానండి. నీలాగే తను కూడా తెలుగు పోయిటరీ అది అంటే ఇంట్రెస్ట్. వాళ్ళ నాన్న కూడా తెలుగు లెక్చరర్. సో మీరు చెప్పిన దాంట్లో మీరు రాస్తే అలానో సోల్ ఉంటుందని చెప్పారు కదా, అదే సోల్ కొంచెం ఇక్కడ పెట్టి ఓ లవ్ లెటర్ రాస్తే నాకు చాలా హెల్ప్ అవుతుందండి. సూర్య, కాఫీ తీసుకోండి. సూర్య, యాక్చువల్లీ నేను రాసేదాన్ని, కానీ అర్జెంట్గా వెళ్ళాలి. ఒక డైరెక్టర్కి నరేష్ని ఇవ్వాలి. మీరు తలుచుకుంటే ఎంతసేపు అండి, చిటికలో అయిపోతుంది. మీ కన్సర్న్ నాకు అర్థమైంది, ప్లీజ్ అర్థం చేసుకోండి. మీ బ్యాగ్ తీసుకొచ్చినందుకన్నా రాసి పెట్టండి. మీ టైం వృధా చేస్తున్నానని తెలుసు. సరే, రాస్తాను. చెప్పండి. తన పేరు ప్రియా అండి. పేరు చాలా బాగుంది. అమ్మాయి కూడా చాలా బాగుంటుంది. తను మొదటిసారి చూసినప్పుడే పడిపోయాను. తన కళ్ళు చాలు, అలా చూస్తూ ఉండిపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ తను ఎన్నిసార్లు కనరెప్పేసిందో కూడా చెప్పగలను. అంతలా చూసేవాడిని. సారీ, అంత బాగుంటాయి తన కళ్ళు. తను నవ్వితే ప్రపంచంలో ఉన్న సంతోషం మొత్తం తన నవ్వులోనే ఉంటుంది. తను మాట్లాడితే ఎంత మాట్లాడినా సరే అలా వినాలనిపిస్తూ ఉంటుంది. తన్ని మొదటిసారి చూసినప్పుడే చెప్పేద్దాం అనుకున్నా, కానీ నాలో ఉన్న మొహమాటమే తన ప్రేమను నా గుండెల్లో దాచుకునేలా చేసింది. వావ్, థ్యాంక్స్ అండి. కంటిన్యూ. ఇంకా మొత్తంగా చెప్పాలంటే తను లేకపోతే నేను ఉండలేనండి. చాలా బాధ వచ్చేస్తుంది. తనే నా సర్వస్వం. తనుంటే చాలు, సంతోషంగా ఉంటుంది. తను నా పక్కనుంటే ఏదైనా సాధించగలను అనిపిస్తుంది. అంతలా ప్రేమిస్తున్నారనమాట.
అవునండి. చెప్పలేను రాయలేను అని నాకంటే బాగా చెప్పారు. ఏమోనండి, మొదటిసారి నాకు కూడా నేను చాలా బాగా చెప్పాననిపిస్తుంది. చాలాసార్లు ప్రయత్నించాను కానీ ఇంతకు ముందు ఎప్పుడు ఇలా రాలేదు. మీరు కొంచెం సెట్ చేసి రాసిస్తే సరిపోతుందండి. ప్రియా, నీతో నా మొదటి పరిచయం ఒక అద్భుతం. నిన్ను చూసిన క్షణంలో నా కళ్ళు ఆశ్చర్యానికి లోనై నాకు ఆనందాన్ని పంచాయి. నీ కనురెప్పల చప్పట్లు నాకవే సమయం చెప్పే క్షణాలు. ఆ నవ్వు, నీ నవ్వుల హరివిల్లు నా చెంపని పదే పదే ముద్దాడుతూ చెక్కిలిగింతలు పెట్టేవి. నీ మాటలు, ఆ పెదాల చప్పుడు నాకు సరిగమలై సంగీతాన్ని అందించేవి. ప్రేమ, నేను దాచుకున్న ప్రేమ రోజురోజుకి ఎదిగే చిన్న పిల్లాడిలా పెరుగుతూనే ఉంది. నీ ఊహే లేకుంటే నాకు మార్గం లేదనిపిస్తుంది. నా ఆకాశం అంత ప్రేమకి కరిగిపోయి చిరు చినుకులు కురిపించి నా ప్రేమకి స్వాగతం పలుకుతావని ఆశిస్తున్నాను. చాలా బాగుంది రమ్య, నా మనసుకు దగ్గరగా రాసావు. థ్యాంక్ యూ సూర్య. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. నీ లవ్ సక్సెస్ కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సూర్య, నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. నేను డ్రాప్ చేయనా? లేదు, ఆఫీస్ పక్కనే. ఓకే, బాయ్, సీ యూ. బాయ్. సరే రమ్య, ఓకే, బాయ్. బాయ్. రమ్య, తను సూర్య కదా? నీకెలా తెలుసు? ఏం లేదు, ఇందాకే నాకు హెల్ప్ చేశాడు. తను లవ్ చేసిన అమ్మాయికి నేను లెటర్ కూడా రాశాను. లవ్ చేసిన అమ్మాయికి లెటరా? రమ్య, తనకి రీసెంట్గా మ్యారేజ్ అయింది. ఛాన్సే లేదు. అరే, నా కజిన్ ఫ్రెండ్ తను, నేను మ్యారేజ్కి వెళ్ళా. ఏంటి, నిజమా? మ్యారేజ్ అయ్యాక మళ్ళీ లెటర్ రాయడం ఏంటి? ఓకే కట్, ఓకే కట్ కట్, సూపర్, బాగా చేశారు. థ్యాంక్ యూ. ఫోకస్ చేసుకో, ఎడిట్ పంపించేసే, ఓకేనా? ఓకే, బాయ్ బ్రో. బాయ్ బ్రో. ఎమోషన్స్ బాగా వచ్చాయా? చూసుకో సరిగ్గా. కానీ నాదే ఎక్స్ప్రెషన్ సరిగ్గా పలకలేదనిపిస్తుంది. నీకంటే నా డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి. నీ డైలాగ్స్కి నేను రియాక్షన్ సరిగ్గా ఇవ్వలేదేమో అని అంటున్నా. పవన్, ఒకసారి ఆ స్క్రిప్ట్ రాసింది నువ్వే అని మానసకి చెప్పేయమంటావా? రేయ్ వద్దు, ఇంకా ఎన్ని రోజులు దాస్తావు? అదే చూస్తున్నా, ఏదో ఒక రోజు చూసుకొని నేనే చెప్పేస్తాను. నా మొహమాటమే నాకు అడ్డొస్తుంది. అందుకేగా ఈ ప్రేమ లేఖలు. సరే చెప్పే, లేకుంటే నేనే చెప్పాల్సి ఉంటుంది. నువ్వు అంత పని మాత్రం చేయకు. పవన్, మీ గుసగుసలు ఆపితే నన్ను డ్రాప్ చేయాలి, లేట్ అవుతుంది. చెప్పనా? సరే చెప్పొద్దే. చెప్పనులే. అదేం లేదు, నెక్స్ట్ ఏం చేద్దామని మాట్లాడుతున్నాం అంతే. సరే సరే పవన్, సారీ, నాకు టైం అవుతుంది. నీకు వేరే పని ఏం లేదు కదా? లేదు. డ్రాప్ చేస్తావుగా? సరే బాయ్. కలుద్దాం అయితే. బాయ్. బాయ్ క్రిష్, బాయ్. బాయ్. ఫోకస్ సరిగ్గా ఉందో చూసుకున్నావా? థ్యాంక్స్ పవన్. ఇంకేంటి, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ప్రస్తుతానికి ఇదొకటి చేసిన తర్వాత బయటది ఒకటి ఉంది, అది చెయ్యాలి. అవును, ఇవాళ క్రిష్ బాగా రాశాడు కదా ఆ లవ్ లెటర్, అది నీకు నచ్చిందా? బాగా రాశాడు కదా. మేబీ జెన్యున్ ఫీలింగ్స్ ఏమో. అయి ఉండొచ్చు. నువ్వెవరికైనా రాసావా ప్రేమలేఖలు? నన్ను 2 ఏళ్ళ నుంచి చూస్తున్నావు కదా, ఆ మాత్రం తెలీదా? ఏమో, రాసుంటావులే. అయినా నాకు చెప్తావేంటి? పోనీ ఎవరికైనా ప్రపోజ్ చేసావా? ఛాన్సే లేదు. ఓకే, బాయ్. బాయ్.